ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 3 సింహద్వారాలు అసలు ఉండొచ్చా అనేది ఒక ప్రశ్న వేస్తున్నారు. సో 3 సింహద్వారాలు అనేవి ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎట్లా ఉండొచ్చు? ఒక ఇంటి నిర్మాణం, జస్ట్ ఇది ఇల్లే అనుకుందాం, ఇంకా కాంపౌండ్ అనేది మాట్లాడాను నేను, లేదంటే కాంపౌండ్ కూడా కంపల్సరీ కావాలంటే ఇది కాంపౌండ్ అనుకుందాం, ఇది ఇల్లు అనుకుందాం. ఓకే, దీంట్లో జనరల్గా సాధారణంగా అయితే ఇప్పుడు నేను ఇచ్చే ప్లాన్స్లో ఒక డోర్ మాత్రమే పెడతాను, నేను కేవలం ఒక ద్వారం మాత్రమే పెడతాను. అయితే ఇది ఒక సింగిల్ ఏకశాల అంటుంది, ఒక ఇల్లే. సో ఇప్పుడు కొత్తగా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే, సార్ మేము ఇల్లు తీసుకున్నాము కానీ మా పరిస్థితి ఏంటంటే మేము ఖచ్చితంగా రెంట్లకు ఇచ్చి వచ్చిన రెంట్తోనే మేము ఈఎంఐ కట్టాలి సార్. సో మా పరిస్థితి అది సార్, కొంచెం అర్థం చేసుకోండి, మాకు తగ్గట్టుగా ప్లాన్ ఇవ్వండి సార్ అంటారు. ఇలాంటి వాళ్ళ కోసం మేము ఏం చేస్తామంటే కేవలం దీన్ని సెంటర్ అలైన్మెంట్ కాకుండా 2 భాగాలు చేస్తాం. చేసి ఇక్కడ